రైట్, రామ్ గోపాల్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం మనం. ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపిస్తోంది. పోలీసులు రామ్ గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే తాను ఎలాంటి గొడవలు కూడా చేయలేదని, తనను ఎలా అరెస్ట్ చేస్తారంటూ కూడా రామ్ గోపాల్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలు జరిగే గ్రామాలకు కూడా తాను వెళ్లబోనని ఆయన చెప్తున్నారు. హౌస్ అరెస్ట్ చేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం కూడా లేదని చెప్పారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. అయితే తాను ఇంట్లో ఉండగా తనపై ఒత్తిడి చేయడం సరికాదని అంటున్నారు. ప్రస్తుతం మనం రామ్ గోపాల్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. పోలీసులు బలవంతంగా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలీసులతో ఆయన వాగ్వివాదానికి కూడా దిగిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. హౌస్ అరెస్ట్ చేసుకోవడానికి తనకి ఇబ్బంది లేదు, కానీ తనని అరెస్ట్ చేసి తీసుకువెళ్లడం సరికాదు అని చెప్పి రామ్ గోపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జెడ్పీటీసీ బైపోల్ కి సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇంకా పోలింగ్ స్టార్ట్ కాకుండానే చాలా మందిని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పద్ధతి కాదు, మీరు చేసేది అన్యాయం, అక్రమాలు చేస్తున్నారు మీరు. మిమ్మల్ని ఎంతగా మాట్లాడతారో మాట్లాడేవాళ్ళు. ఆపలే ఆర్ఎఫ్ ఆప్షన్ అడుగు ఒకసారి. జనరల్ ఆడి తీసుకోవాలని చెప్పు, అడుగు. జనరల్ మైక్ తీసుకోవాలి. ఆయన మాట్లాడుతున్నాడా? ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. గతంలో గత 4 దశాబ్దాలుగా ఎప్పుడు లేనంత ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే క్రమంలో అనవసరంగా అరెస్టులు చేసి గందరగోళం, కార్యకర్తల్లో ప్రజల్లో గందరగోళానికి తెరలేపడం అనేది కరెక్ట్ కాదని భావిస్తా ఉన్నా. ఇప్పుడు ఎన్నికల్లో శాంతియుత విఘాతం కలిగించే వాళ్ళు ఉంటారు, ట్రబుల్ మాంగర్స్ ఉంటారు. అంటే దానిపైన పోలీసుల దగ్గర కూడా రికార్డు ఉంటుంది. ఎవరైతే ఈ ప్రక్రియకు విఘాతం కలిగిస్తారో వాళ్ళను ముందస్తుగా అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా, వాళ్ళ మీద నిఘా పెట్టాలా. అలాంటి నేర చరిత్ర మాకు లేనప్పటికీ కూడా అనవసరంగా ఉదయం తెల్లవారి 3-4 గంటల నుంచి కూడా తీసుకొని పోవాలా, ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయాలనే ఆలోచన కరెక్ట్ కాదు. మేము కావాలంటే చెప్తా ఉన్నా, ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలిగితే మా ఇంట్లో మేము ఉంటాం, కావాలంటే మీరు కూడా ఇక్కడనే ఉండండి, ఎలాంటి సమస్య లేదని చెప్తున్నా కూడా వీళ్ళు వినకుండా బయటికి తీసుకోవాలనే ప్రయత్నాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తాను. ఖచ్చితంగా వాళ్ళు వెనకబడైతే పోయే ప్రశ్న లేదు, ఇంట్లోనే కూర్చొని ఉంటాం. పోలీసులు డౌన్ డౌన్, పోలీసులు డౌన్ డౌన్. జాగ్రత్త.
నుంచి ఉదయం నుంచి ట్రబుల్ మాంగర్స్ పేరు చెప్పి అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఎమ్మెల్సీ దగ్గర ఉన్నాం. ఎమ్మెల్సీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఉందో ఎమ్మెల్సీ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నా ఫిర్యాదు చేస్తా. ఈ అక్రమ అరెస్టు నిరసనగా దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఈ నిరసన ఖచ్చితంగా నేను వ్యవస్థలకు ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ఈ అక్రమంగా తను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఉదయం నుంచి ఏదైతే ఉందో ట్రబుల్ మాంగర్స్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే రాంగోపాల్ని కూడా అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు. మరోవైపు అన్ని చోట్ల పెద్ద ఎత్తున పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైన పరిస్థితి ఉంది. అలాగే ఇంకా ఇటు వైసీపీ కానీ ఇటు టీడీపీ నేతలు కానీ ఎవరైతే ఉన్నారో ట్రబుల్ మాంగర్స్ను అరెస్ట్ చేసి ఇక్కడి నుండి తీసుకెళ్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్కు తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ సాయంకాలం వరకు ఎవరైతే ఉన్నారో ట్రబుల్ మాంగర్స్లో ఉన్న వారిని మొత్తం అదుపులో తీసుకుంటామని పోలీసులు చెప్పిన పరిస్థితి. చాలా చోట్ల ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు రాంగోపాల్ రెడ్డిని తీసుకుని వెళ్తున్న పరిస్థితి ఉంది. తాను చెప్పినప్పటికీ ప్రస్తుతం అయితే రాంగోపాల్ రెడ్డి అనుసారులు రోడ్డు పైన అడ్డుకున్నారు. చూడొచ్చు, మన కెమెరామెన్ విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం అయితే ఉందో అనుచరులు మొత్తం అడ్డంగా నిలబడి వెహికల్స్ని అలౌ చేయకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. అరెస్టుకు సంబంధించి తీవ్రంగా టీడీపీ కార్యకర్తలు కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అరెస్టు చేయడం సబబు కాదంటూ ఎమ్మెల్సీ చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఇంట్లో అవసరం చేయొచ్చు కానీ తన స్టేషన్కి అరెస్ట్ చేసి ఎందుకు తీసుకెళ్తున్నారని చెప్పి కూడా ఎమ్మెల్సీ ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఒక ఉద్రిక్త వాతావరణం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఇంటి వద్ద అయితే నెలకొని ఉన్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని రాంగోపాల్ రెడ్డిని తీసుకొని స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి. ఎందుకంటే స్థానికంగా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో టీడీపీ వైసీపీకి సంబంధించిన నేతలు మొత్తం అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి చూడొచ్చు. కెమెరామ్యాన్ మన విజువల్ కూడా చూపిస్తున్నారు. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. మొత్తం ఏదైతే ఉందో టీడీపీతో పాటు వైసీపీ నేతలను కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు పులివెందులకు సంబంధించి టీడీపీకి సంబంధించి ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని చోట్ల గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి చోట డ్రోన్ నిఘా ఉంది. మొత్తం ఒక టెన్షన్ వాతావరణంలో టెన్షన్ వాతావరణంలో పోలింగ్ జరుగుతుందని చెప్పచ్చు. ఎప్పుడు ఏకగ్రీవాలు జరిగే ఎన్నికలు ప్రస్తుతం అయితే ఒక టెన్షన్ వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది పరిస్థితి. రైట్, ప్రస్తుతం జెడ్పీటీసీ బైపోల్ కి సంబంధించి పోలింగ్ అయితే ప్రారంభమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఒకవైపు పోలీసులు ఎలాంటి టెన్షన్ వాతావరణం ఉండకూడదు అని చెప్పి అటు టీడీపీ ఇటు వైసీపీ నాయకులందరినీ కూడా
అరెస్టులు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని అలాగే ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే హౌస్ అరెస్ట్ అయితే ఓకే, కానీ ఇలా అరెస్ట్ చేసి తరలించడం అనేది కరెక్ట్ కాదని నాయకులు అభిప్రాయపడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గత 4 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదు, ఇప్పుడే ఎందుకు ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి అని చెప్పి నేతలు చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఎన్నికలు జరిగే గ్రామాలకి కూడా తాను వెళ్ళబోను, నన్ను హౌస్ అరెస్ట్ చేసుకుంటే ఓకే, కానీ ఇలా అరెస్టు చేసి తరలించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రామ్ గోపాల్ రెడ్డి ఇంటి దగ్గర ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నా వల్ల ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు, నేను ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా, ఇక్కడ ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ అవ్వకుండా పోలీసులు ఎందుకు ఇలాంటి అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి మరోవైపు అవినాష్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బలవంతంగా తీసుకువెళ్తున్న